హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను పొద్దుడే సింపుల్గా రెడీ అయ్యే రెసిపీ అండి గుంట పొంగనాలు. అందరికీ తెలిసిన రెసిపీయేనండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఏం లేదండి, బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంది కదండి, అది ఒక గ్లాస్ తీసుకొని దానిలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలుపుకొని అలా లైట్గా కొంచెం ఉప్పేసి మొత్తం కలుపుకోవాలండి. సరిపడా పిండి ఉండేటట్లు కలుపుకొని, అదిగోండి గుంట పునుగులు వేసే కళాయి ఉంటుంది కదండి, అది తీసుకొని దానికి నూనె మొత్తం అప్లై చేసుకోవాలంటే ఆ గుంటకి నూనె మొత్తం అప్లై చేసేసుకొని, ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి గుంట పునుగుల పిండి, దాంట్లో వేసుకోవాలండి. మొత్తం అలా నూనె మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పిండి రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, గుంట పునుగుల పిండి, అదిగోండి ఆ పిండిని దాంట్లో మొత్తం వేసుకోవాలండి. అదిగోండి అట్లానే మొత్తం వేసుకోవాలండి. ఈజీగా రెడీ అయ్యే పొద్దుడే టిఫిన్ అండి. సింపుల్గా ఏమీ లేదు అనుకున్నప్పుడు, ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా ఉప్మా రవ్వతో చేసుకునే రెసిపీ అండి. బాగుంటాయండి గుంట పునుగులు కూడా. దాంట్లో కనుక శనగపప్పు చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఇంకేది ఉంటే అది వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుందండి. నేనైతే నూనె కొంచెం తక్కువ వాడుకుంటాను కాబట్టి తక్కువ వేసుకున్నాను అండి. కొంచెం నూనె ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. చిన్న చిన్న ఇడ్లీలాగా బాగా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండితోనే గుంట పునుగులు చేస్తాం కానీ ఇలా ఎప్పుడు చేయమండి. చూడండి ఇట్లా తిప్పేసుకోవాలంటే ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పేసుకుంటే రెండో పక్క కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేసేస్తున్నాయో. కొంచెం నూనెకే చూడండి ఎంత ఈజీగా వచ్చేసేస్తున్నాయో. పిల్లలకి ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లాగా ఉపయోగపడతాయండి. చూడండి ఇంకంతేనండి. ఈజీగా సింపుల్గా రెడీ అయ్యే రెసిపీ అండి గుంట పొంగనాలు. మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్?